ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ప్రభు పేరిట మీ అందరికీ నా శుభములు. దేవుని కృపను పొందుకోవటం ఎలా, ఈ అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా, ప్రియులారా, సత్యమును బోధించుట ద్వారా, దీనత్వము కలిగి ఉండటం ద్వారా, విశ్వాసము ద్వారా కృపను పొందుకోవచ్చు అని మనం చూసుకున్నాం. మరి నాలుగవదిగా మనం చూసినట్లయితే, ప్రియులారా, మన పాపములు ఒప్పుకొనుట ద్వారా మనము దేవుని కృపను పొందుకోవచ్చు. ప్రియులారా, ఎవరి జీవితంలోనైతే నేను ఘోర పాపినండి, నన్ను దేవుడు ఎలా దీవిస్తాడండి, నా పాపాలు నాకు తెలుసు కదండి అని అనుకుంటూ చింతిస్తున్న వారితో ప్రభువు ఏమంటున్నాడంటే, ఎక్కడ పాపము విస్తరించెనో అక్కడ కృప అపరిమితంగా విస్తరించును అని. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఉంటుందా మాట. చదువుదామండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము. అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగూ ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. అంటే దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలండి? దేవుని కృప ఎవరి మీద అపరిమితంగా విస్తరిస్తుందండి? పాపుల మీద. కాబట్టి మనం బాగా పాపాలు చేసేద్దామా, పాపం చేసి దేవుని కృపని పొందుకుందామా అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, పాపి మీద డిపెండ్ అవ్వదు కృప. ఉదాహరణకు, నేను ఘోర పాపిని అనుకోండి, నాలో అన్ని పాపాలు ఉన్నాయనుకోండి, ఇన్ని పాపాలున్నా కూడా కరుణామయుడైన యేసు నేనెప్పుడు ఆయన తట్టు తిరుగుతానా అని ఆయన కృప నా మీద కుమ్మరించి నన్ను పైకి లేపటానికి సిద్ధంగా ఉంటుంది ఆ కృప. మరి ఎప్పుడు దిగుతుందండి నా మీద ఆ కృప అంటే, ఎప్పుడైతే ఆ వాక్యం విని నేను పాపినని తెలుసుకొని ఆయన నీతి మార్గంలో నేను నడవాలి, ఎప్పుడైతే ఆ వాక్యం విని నేను పాపినని తెలుసుకొని ఆయన నీతి మార్గంలో నేను నడవాలి అని ఒక నిర్ణయం తీసుకొని ఎప్పుడైతే ఫస్ట్ స్టెప్ వేస్తానో ఆయన కృప నా మీద అపారముగా దిగి వచ్చి నన్ను ఆ యొక్క సమస్త బంధకాల నుండి విడిపిస్తుంది. ఉదాహరణకు, పరిశుద్ధ గ్రంథం పరిశీలించినట్లయితే ప్రియులరా, యోహాను సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు మనం కనుక చూసుకున్నట్లయితే, యోహాను సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే ప్రియులరా, యేసు ఒలీవల కొండకి వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి. కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించెను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ మీకు శిక్ష విధించలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. చూసారా ప్రియులరా, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. యేసుక్రీస్తు ప్రభువారు, మరి మీలో పాపం లేనివాడు ఎవరైనా సరే ఆమె మీద రాయి వేయచ్చు అని చెప్పి మరి కింద ఏదో రాస్తున్నట నేల మీద. అంటే వీరి పాపాల చిట్టాన్ని ఆయన రాస్తూ ఉండవచ్చు బహుశా. అది ఎవరికి వారు వచ్చి చూసి
ఎవ్వరూ కూడా రాయి వేయకుండా వెళ్ళిపోయారు. అంటే వారు పాపములో ఉన్నారని వారు అంగీకరించారు. కానీ ప్రియులారా, చూడండి, ఇక్కడ ఒకే ఒక్క స్టెప్పు. యేసు ప్రభు వారు అంత ఎదురుగా ఉన్నారు. వారి పాపాల చిట్టను చూపించారు. ఒక్క నిమిషం కనుక ఆలోచించి, అయ్యో నేను కూడా పాపాత్ముడనే, యేసు ప్రభు వారు నన్ను ఈయన నా పాపాల గురించి తెలియజేస్తున్నాడు అంటే ఈయన గొప్ప ప్రవక్త, ఈయన గొప్ప దేవుడు అయి ఉంటాడు అని మరి వాళ్ళు ప్రియులారా, ఈయన గొప్ప దేవుడు, ఈయనకి అన్ని సర్వము తెలుసు కనుకనే నా పాపాలు చూపిస్తున్నాడు అని వారు గ్రహించి ఉన్నట్లయితే ప్రియులారా, ఒక్క అడుగు దూరంలోనే ఉన్నాడు ప్రియులారా. మరి ఆ ఒక్క అడుగు దూరంలో ఉన్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు వారి కాళ్ళ మీద పడి, ప్రభువా నన్ను క్షమించమని అడిగినట్లయితే ప్రియులారా, ఆయన కృప వారి మీదకు కూడా వచ్చి ఉండేది. కానీ ప్రియులరా, వారు ఏమాత్రము కూడా గ్రహింపు లేని వారై అక్కడ నుంచి వెళ్ళిపోయారట ప్రియులరా. అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. మరి ధర్మశాస్త్రం ప్రకారం చూసుకున్నట్టయితే ఆయన వాళ్ళ మీద రాయి వేయవచ్చును. యేసుక్రీస్తు ప్రభువారు ఆమె మీద రాయి వేయవచ్చును. పాపము లేని వారు ఏమన్నారు? కానీ ప్రభువారు మరి ఆయన కృపాకాలము కనుక ఆయన కృపను ఆమె మీద కుమ్మరించాడు ప్రియులరా. ఎక్కడైతే పాపము విస్తరించుచున్నదో అక్కడ కృప అధికముగా ఉన్నదని చెప్తున్నాడు ప్రియులారా. ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఎడల ఆయన కృప కుమ్మరించబడింది ప్రియులారా, కుమ్మరించబడింది. మరి ఈ దినమున నువ్వు నేను కూడా మరి పాపాత్ములమైనటువంటి స్థితిలో ఏదో ఒక పాపంతో మరి పాపముల చేతను చచ్చిన వారమై ఉన్నప్పటికీ ఆయన కృప మనల్ని పాపము నుంచి విడిపిస్తుంది. సమస్త బంధకముల నుంచి విడిపిస్తుంది ప్రియులారా. నువ్వెంత పాపివైనా నీ జీవితంలో నేను పాపిని ప్రభువా అని ఆయన తట్టు తిరిగితే ఆయన కృప నిన్ను ఆవరిస్తుంది. నేనైనా నువ్వైనా ఎన్ని ఘోర పాపాల్లో ఉన్నా ప్రియులారా, ప్రభు చెప్తున్న మాట, ఒక్క ప్రయత్నం చెయ్యి, ఒక్క నిర్ణయం తీసుకో, ప్రార్థనలో గడుపు, దేవుణ్ణి అడుగు. నీ జీవితాన్ని మార్చటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన కృప నీ మీదకి వస్తే నీ జీవితమే మారిపోతుంది. అవును ప్రియులారా, నీ జీవితమే మారిపోతుంది. నువ్వు పాప క్షమాపణ పొందుకుంటావు. ఈ పాపాత్మురాలైన స్త్రీని క్షమించిన దేవుడు నిన్ను నన్ను కూడా క్షమించటానికి సిద్ధముగా ఉన్నాడు. ఈ దినమున మరి నీ పాపములు ఒప్పుకొని విడిచిపెడతావా? ఆ దేవాది దేవుణ్ణి, ఇదిగో నా పాపములు నన్ను క్షమించు తండ్రి, ఇదిగో నేను ఈ పాపం చేశాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని నువ్వు అడగగలిగినట్లయితే ఈ దినమున ఆయన నిన్ను క్షమించటానికి, నిన్ను రక్షించటానికి సిద్ధముగా ఉన్నాడు. మరి ఇదిగో ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ మీద రాయి వేయాలని వచ్చినటువంటి వారి వల్లే ఇదిగో నీ పాపములను గ్రహించినప్పటికీ కూడా మరి క్షమాపణ పొందుకోలేని స్థితిలో నువ్వు తిరిగి వెళ్ళిపోయినట్లయితే మరి ఈ దినమున దేవుని కృపను నువ్వు కోల్పోతావు. ప్రియులారా, నీ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి ఆయనను వెంబడించినట్లయితే ఆయన కృప నిన్ను నిత్యము నడిపిస్తుంది, నిన్ను నిత్యము పోషిస్తుంది. నీ ఎడల ఆయన కృపను కుమ్మరించినట్లయితే ఆ కృప నిన్ను సమస్త బంధకాల నుంచి విడిపిస్తుందని నువ్వు గ్రహిస్తున్నావా? గ్రహించినట్లయితే అయ్యా, చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. గ్రహించినట్లయితే, అయ్యా ప్రభువా నన్ను క్షమించండి ప్రభువా, నిజమే నాయన, నీకును నాకును మధ్య మా పాపములే అడ్డుపడుచున్నవి ప్రభువా. అయ్యో, నేను పలానా పాపంలో కొట్టుమిట్టాడుతున్నాను ప్రభువా, దయతో నన్ను క్షమించండి నాయన, క్షమించండి నాయన. ఇదిగో ఈ పాపాత్మురాలైన స్త్రీని క్షమించిన రీతిగా నాయన
అయ్యా ఈ దినమున మమ్మల్ని కూడా క్షమించమని మొరపెట్టుచున్నాము నాయన. నీ కృపను మా ఎడల కుమ్మరించమని మొరపెట్టుకొనుచు సమస్తము మీ చేతులకు అప్పగించుకొనుచుండగా నాయన, సమస్తము మా ఎడల మీ చిత్తం ఏదైతే ఉన్నదో అది నెరవేర్చుమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆపాదించుకొనుచు యేసుక్రీస్తు పుణ్యనామమును బట్టి ప్రార్థన మనోలనియు అడిగి వేడుకొని సాగిలపడి గోజాడి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.